భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్రెలు తోలిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కురాకుల ఓదెలు లలిత దంపతులు పాల వ్యాపారం చేస్తూ జీవిస్తున్న భూమి తమదని దొంతుల వేణుమాధవ్, మేకల రమేష్ అన్నారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గ్రాఫ్ పడగొట్టడానికే బీఆర్ఎస్ నాయకులు పన్నిన పన్నాగమని పేర్కొన్నారు. 2 నెలలు వెయిట్ చేసిన తర్వాత ఈ రోడ్డు కాంట్రాక్టర్ ఆ రోడ్డు ఎత్తానంటే ఇప్పుడు ఇది అడ్డం ఉన్నది, ఇది ఇక్కడికే వేసుకోవాలి, స్కూల్ కాడికి వేసుకోవాలి, వీడికే వేసుకోవాలి, అదేంటి ఏందని బాగా వీళ్ళు మార్కింగ్ చేయడానికి పోతే డిస్టర్బ్ చేసిరట. వాళ్ళు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా కలిసినట్లేదు, మాకు పోలీస్ ఫోర్స్ రాసుకుంటాను, మేము పోలీస్ ఫోర్స్ ఇస్తే మేము పోయి దాన్ని అడ్జేస్తామని చెప్పి వాళ్ళు అడ్జేసి ఇంకా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకున్నారు. మేము కంప్లైంట్ సిఐ ఎస్పీ గారికి పెట్టినాము. 2022 నుంచి నడుస్తుంది. ఆయన ఇప్పుడు నిన్న మన మాజీ ఎమ్మెల్యే గారు పోయి మేము కమిషన్లు ఇచ్చి ఇవాళ మేము ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి మాకు సంబంధం లేదు. మేము జిల్లా అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఏదన్నా పిల్లలకు అది అవుతుందని చెప్పి ఆ 30 గుంటలల్లో 6 ఉన్నాం. మేము మనిషికో 5 గుంటలు ఉంటుంది, ఇల్లు కట్టుకోవచ్చు, ఇది జిల్లా హెడ్క్వార్టర్ అయిందనే ఉద్దేశంతో తీసుకున్నాం తప్ప వీళ్ళ రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకొని ఈ బర్రె రాజకీయాలు, ఈ శివ రాజకీయాలు. మల్లయ్య, మా పానకాల రెడ్డి, దొంతుల వేణుమాధవ్, రాపర్తి అమర్నాథ్ నలుగురం కలిసి మేము 2010లో కూరాకుల రాజయ్య దగ్గర కొనుక్కున్నాం. మేము కొన్న తర్వాత ఎకరం 192 కొన్న తర్వాత ఫోన్లో వాళ్ళను పరామర్శించినప్పుడు వాళ్ళ విషయాలు అడిగినప్పుడు వాళ్ళు కూరాకుల లలిత గారు ఏం చెప్పారంటే 10వ రమేష్ గారు, మేకల రమేష్ గారు 20 గుంటలు మా దానిలో ఆక్యుపై చేసుకున్నారు ఇంతకుముందు అని చెప్పడం జరిగింది. వారు కూడా రఘు గారు కూడా వాళ్ళని అడగడం జరిగింది. మరి మీకు పట్టాకు దానికి సంబంధించిన పట్టా పేపర్లు ఏమైనా ఉన్నాయా అమ్మా అంటే మాకు ఎలాంటి పేపర్స్ లేవు, మాకు పట్టాదారు కొడుకు తుర్కద్వార కొడుకు ఆయన పేరు మీద ఎక్కించుకోవడానికి 8 గుంటల భూమి ఉన్నదని చెప్పేసి ఆయన పేరు మీద ఎక్కించుకోవడానికి డెత్ సర్టిఫికెటు, తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెటు, తర్వాత వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే దాన్ని కూడా వాళ్ళు చేయకుండా చేస్తున్నారని చెప్పేసి ఆమె ఆరోపించడం జరిగింది. ఒకవేళ పట్టాదారుకు అక్కడ భూమి ఉన్నట్టయితే పట్టాదారు గారు వచ్చేసి ఆ భూమి మీదకి ఈ భూమి నాదని అతను రావాలి కదా. 187లో ఆయనకుంటే నా భూమి ఎక్కడ ఉందో ఆయన రావాలి. ఇప్పుడు కూరాకుల లలిత గారు ఎలాంటి డాక్యుమెంట్ లేనప్పుడు ఈ భూమి నాదే, ఇది ఎప్పుడో 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి మేము జీవనం కొనసాగిస్తున్నాం, ఈ దారి నాదే, ఇదంతా వీళ్ళు కబ్జా చేసిన మా మీద ఆరోపణ చేయడం సరైనది కాదు. వాళ్ళకు ఏమైనా పేపర్స్ వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా వాళ్ళు మన మీడియా ముందు ప్రవేశపెడితే మేము కబ్జా చేసినామా, మేము కొనుక్కున్నామా, మేము ఎప్పుడు కొనుక్కున్నాము, ఏ డేట్లో కొనుక్కున్నాము, మా డాక్యుమెంట్ నెంబర్లు, మా డాక్యుమెంట్ సర్వే నెంబర్లు, మేము ఎప్పుడు ఏ ఇయర్లో ఎప్పుడు కొనుక్కున్నాం అనేది కూడా ఉన్నది.